హాయ్ అండి. నేను డాక్టర్ అపర్ణ, ఫిజియోథెరపీ, లాక్టేషన్ అండ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్, అంకుర హాస్పిటల్స్, ఖమ్మం. ఈరోజు మనం లో మిల్క్ సప్లై గురించి తెలుసుకుందాం. బేబీ నీడ్ కంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ తక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేదాన్ని లో మిల్క్ సప్లై ఆర్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఎందుకు అవుతుంది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడింగ్ లేకున్నా ఆర్ ఎఫెక్టివ్ పంపింగ్ లేకున్నా ఇది చూడొచ్చు. తర్వాత అన్నెసెసరీ ఫార్ములా ఫీడ్స్ ఆర్ పూర్ ల్యాచింగ్ ఉన్నా కూడా మనం ఇది చూడొచ్చు. బికాజ్ మిల్క్ ట్రాన్స్ఫర్ అనేది సరిగా జరగదు కాబట్టి ఇది ఎక్కువ మనం చూస్తుంటాం. తర్వాత మెడికల్ కండిషన్స్ లైక్ మదర్ ఏదైనా మెడికేషన్ ఫాలో అవుతున్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, ఫెటీగ్, పూర్ న్యూట్రిషన్, డీహైడ్రేషన్ ఇట్లాంటి కేసెస్లో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. దీన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? బేబీ వెయిట్ గెయిన్ అవుతుందో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. బేబీ డైపర్ అవుట్పుట్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. హంగర్ క్యూస్ ఎలా ఉన్నాయి, బేబీ ఫీడ్ చేశాక 2 hours పడుకుంటుందా లేదా ఇన్ బిట్వీన్ లేసి పాల కోసం ఏడుస్తుందా అనే దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది. దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఫ్రీక్వెంట్ ఫీడింగ్ జరుగుతూ ఉండాలి ఆర్ పంపింగ్ అయినా అట్లీస్ట్ 2 to 3 hours జరుగుతూ ఉండాలి. తర్వాత అన్నెసెసరీ ఫార్ములా ఫీడ్స్ ఇస్తూ ఉండొద్దు, అవాయిడ్ చేయాలి. తర్వాత ల్యాచింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఫీడింగ్ పొజిషన్ సరిగా లేకున్నా బేబీకి మిల్క్ ట్రాన్స్ఫర్ అనేది సరిగా జరగదు. వీటిని బట్టి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు మీ బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందా లేదా బేబీకి అని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీ లాక్టేషన్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.